Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలోకి టీడీపీ మాజీ మంత్రి ఇందులో నిజమెంత? కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ చాలామంది నేతలు తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారని విధంగా ఏపీలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అందుకే చాలామంది సీనియర్ నేతలు కూడా టీడీపీ పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి దేవినేని ఉమ త్వరలో వైసీపీ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు, అందుకు సంబంధించి పలు రకాల చర్చలు కూడా జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కృష్ణా జిల్లాలో టీడీపీ నాయకుడిగా మంచి పేరు సంపాదించారు దేవినేని ఉమ. గతంలో టీడీపీ తరఫున నందిగామ, మైలవరం నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా 2014-2019లో జల వనరుల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2024 ఎన్నికలలో మైలవరం సీటు కోసం టీడీపీ పార్టీ నుంచి ప్రయత్నాలు చేయక ఆయనకు గుర్తింపు లభించకపోవడంతో సీటు కోల్పోయారు. దీంతో పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దేవినేని ఉమ గత కొంతకాలంగా టీడీపీలో సైలెంట్గా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. 2024 ఎన్నికలలో సీటు ఇవ్వకపోవడంతో పాటుగా ఆ తర్వాత విజయవాడ పార్లమెంటు మరియు అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తగా నియమించిన దేవినేని ఉమకు ఎలాంటి కీలక పదవి లభించలేదట. ఆర్టీసీ చైర్మన్గా దేవినేని ఉమ పేరు పరిగణలోనికి తీసుకున్నా ఎందుకో ఆయనకు పదవి ఖరారు చేయలేదట. అందుకే తీవ్ర అసంతృప్తితో ఉన్న దేవినేని ఉమ వైసీపీ నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో కూడా దేవినేని ఉమ సన్నిహితంగానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీ పార్టీలో బలమైన నాయకుడిగా పేరు పొందిన ఉమ వైసీపీ పార్టీలోకి చేర్చుకోవడానికి మరింత బలం అవుతుందని, పార్టీలో చేర్చుకోవాలనే విధంగా ప్లాన్ చేస్తున్నారట. అయితే గతంలో వైసీపీ నాయకులతో విభేదాలు ఉన్నవి మరి. దీంతో కొంతమంది విభేదిస్తారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో దేవినేని ఉమ వైసీపీ పార్టీలోకి చేరతారా లేదా అన్నది చూడాలి.